హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు అద్దెగుంటలో 1 BHK హౌస్ చూపిస్తాను. సో ఇది మొత్తం గేట్ చూసారు కదా, పైన చిన్న ఫ్లవర్ ఇచ్చారు బ్లూ కలర్లో. ఇది కొంచెం ఓల్డ్ హౌసే. సో ఇక్కడ స్టేర్స్ వచ్చినాయి. ముందైతే ప్లేస్ గింతే వచ్చింది చూడండి, చిన్న ఒక బండి పెట్టుకోవచ్చు మనకు. ఇక్కడ స్టేర్స్ వచ్చినాయి, కూలర్ పెట్టుకున్నారు. ముందు ప్లేస్ ఇది. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇక్కడ మనకు సంప్ వచ్చింది, బోర్ కనెక్షన్ కూడా ఉంది. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో మెయిన్ డోర్ అయితే ఇలా ఇచ్చారు, పైన డోర్కి ఇలా కూడా వచ్చింది చూడండి. సో మెయిన్ డోర్ వచ్చేసి ఇలా చెక్కన మనకి డిజైన్ చేసుకున్నారు, కస్టమైజ్ చేసుకున్నారు. ఇది ఆల్రెడీ ఇందులో ఓనర్స్ ఉంటున్నారు, సో వాళ్ళే డిజైన్ చేయించుకున్నారు. పైన కూడా దేవుని విగ్రహాలు వచ్చినాయి, గణపతి, సరస్వతి, లక్ష్మి అట్లా వచ్చినాయి మనకు. ఇల్లు కష్టం. ఇవన్నీ టేక్ డోర్సే. సో మనకి మెయిన్ డోర్ నుంచి ఇలా వస్తే మనకి ఇలా ఇక్కడ హాల్ ఉంది. ఇక్కడ మళ్ళీ మనకు నార్త్ ఫేసింగ్ డోర్ కూడా వచ్చింది చూడండి. సో పైన ఫాల్ సీలింగ్ చేయించుకున్నారు. హాల్ ఇంత ఉంది మనకు, ఒక 4-5 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. చిన్నగా ఉన్న మంచిగా ఉంది. సో హాల్లో ఇక్కడ మనకు విండో వచ్చింది, విండో కూడా చాలా పెద్దగా వచ్చింది. సో హాల్ నుంచి ఇక్కడ మనకు టీవీ ఏరియా సెక్షన్, షెల్ఫ్స్ కూడా బాగా ఎక్కువ వచ్చినాయి, పెద్దగా ఉన్నాయి చూడండి. స్టోరేజ్ బాగానే పెట్టుకోవచ్చు. సో టీవీ ఏరియా పక్కనే ఇందులోనే మనకు కిచెన్, దేవుని రూమ్ కూడా ఇందులో డిజైన్ చేసుకున్నారు. సపరేట్గా దీనికి కబోర్డ్ వర్క్లో ఇలా పెట్టారు. మంచిగా చిన్న టెంపుల్ లాగా ఉంది వ్యూ. అయితే చిన్నగా ఉన్న మంచిగా డిజైన్ చేయించుకున్నారు. సో పైన స్టోరేజ్ పర్పస్ 2 షెల్ఫ్స్ వచ్చినాయి. సో ఇక్కడ దేవుని రూమ్ పక్కకే చిన్న కబోర్డ్ వర్క్, ఇక్కడ నుంచి ఇటు మనకు కిచెన్. సో కౌంటర్ టాప్ చిన్నగా ఉన్న షెల్ఫ్స్ ఎక్కువ వచ్చినాయి మనకు. చిన్న మినీ ఫ్యామిలీకి మంచిగా సరిపోతుంది ఈ కిచెన్ అయితే. ఇక్కడ సింక్ వచ్చింది. సో ఇక్కడ మనకు విండో కూడా వచ్చింది, 2 విండోస్ వచ్చినాయి పెద్దదే. సో ఇక్కడ ఈ 2 షెల్ఫ్స్ పైన ఇంకో సజ్జ వచ్చింది మనకు. సో ఒకసారి చూడండి, స్టోరేజ్ పర్పస్ ఏమన్నా ఉన్నా ఈ సజ్జ పైన పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఇక్కడ సెట్ చేసుకున్నారు. చిన్న కిచెన్ ఉండగా అందులో స్టోరేజ్ పర్పస్ పెట్టుకొని ఇక్కడ పూజ రూమ్కి సపరేట్గా, నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చింది. ఈ హాల్ నుంచి మనకు ఇటు ముందుకు వెళ్తే ఇక్కడ మనకు బెడ్రూమ్. సో బెడ్రూమ్కి అయితే స్పేస్ ఎక్కువ వచ్చింది, పెద్దగా వచ్చింది. అద్దెగుంటలో అయినా హాల్ కిచెన్ సపరేట్ ఇచ్చి బెడ్రూమ్కి ఇంత స్పేస్ ఇచ్చారు చూడండి. సో దీంట్లో వీళ్ళు కబోర్డ్ వర్క్ చేయించుకున్నారు. సో ఇక్కడ మిర్రర్ కూడా వచ్చింది సపరేట్గా. సో డోర్స్ కూడా మంచిగా ఇట్లా మూవింగ్ డోర్సే ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు విండో పెద్దగా వచ్చింది ఇక్కడ బెడ్రూమ్లో. సో అన్ని డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ పెట్టించుకున్నారు. బెడ్రూమ్కి ఇటు సైడ్ మనకు ఇక్కడ కొంచెం ప్లేస్ వచ్చింది, వాషింగ్ ఏరియా ఇటు ఇచ్చారు. సో ఒక ట్యాప్ కనెక్షన్, వాషింగ్ మిషన్ కూడా ఇటు పెట్టుకున్నారు. ఇక్కడ ఒక బాత్రూమ్, కామన్ బాత్రూమ్ బయట వచ్చింది మనకు. సో ఇది ఇక్కడికి ఎండు. సో పైన మనకు కంప్లీట్గా జాలీతో ఫినిషింగ్ చేయించుకున్నారు, కవర్ చేశారు పైన. సో ఇందులో కూడా పైన ఫాల్ సీలింగ్ చేయించుకున్నారు. సో బెడ్రూమ్లో మనకు మళ్ళీ సపరేట్ సజ్జా కూడా వచ్చింది, స్టోరేజ్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ సామాన్ ఏమైనా ఉన్నా ఇంకా పైన ఇక్కడ కూడా వచ్చింది చూడండి. సో ఇంత విడ్త్తో ఇచ్చారు, అక్కడ ఇంకా ఎక్కువ సామాన్ పడుతుంది, బాగా సామాన్ పెట్టుకోవచ్చు. సో ఇది మనకు నార్త్ ఫేసింగ్ డోర్ నుంచి స్పేస్ ఇంత వచ్చింది మనకు, బ్యాక్ సైడ్ ముందు సైడు. సో చూడండి ఇక్కడ 2-3 మెంబర్స్ ఈజీగా పోవచ్చు. అద్దెగుంటలో అయినా మనకి ఇక్కడ కూడా ప్లేస్ మంచి వచ్చింది. సో ఇక్కడ వాషింగ్ ఏరియా మనకు అటు బెడ్రూమ్ నుంచి చూసారు కదా. సో ఇది వాషింగ్ ఏరియా పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం టోటల్గా సంది. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి ఇక్కడ బోర్ కనెక్షన్ కనిపిస్తుంది కదా, ఫ్రంట్ వ్యూ ఇదంతా కనిపిస్తుంది. సో మెయిన్ డోర్ ఇది, మెయిన్ డోర్ నుంచి ఇంత స్పేస్ ఉంది మనకు. సో ఇక్కడ లోపలైనా మనం బండి పార్కింగ్ చేసుకోవచ్చు ఈజీగా లోపలికి వెళ్ళి. సో ఇది చిన్న గేట్ ఇచ్చారు. సో మొత్తానికి ఇది 60 గజాల్లో 1 BHK హౌస్. మీకు సంబంధించిన ప్రాపర్టీస్ కానీ, ల్యాండ్స్ కానీ, హౌసెస్ కానీ సేల్ చేయాలనుకున్నా, నెక్స్ట్ ఇంకా కబోర్డ్ వర్క్, ఫర్నిషింగ్ పర్పస్ వర్క్స్ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా వీడియోలో స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. చూసారు కదా, 60 గజాల్లో 1 BHK హౌస్ చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు. చిన్న కిచెన్ అయినా మంచిగా ఉంది, పూజ రూమ్ సపరేట్ వచ్చింది, హాల్. సో ఇది
అద్దెగుంటలో డిజైన్ చేసుకున్న 1 BHK. టోటల్గా వచ్చేసి ఇది 60 గజాలు. నెక్స్ట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. కాస్ట్ వచ్చేసి 40 lakhs చెప్తున్నారు. ఓనర్స్ ఉంటున్నారు ఇందులో, వాళ్ళు అర్జెంట్లో అమ్మేస్తున్నారు. ఎవరైతే హౌస్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళైతే వీడియోలో నెంబర్ ఇచ్చాను కదా, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.